అమెరికా కళ ఆశల సౌధం కరిగిపోతుందా? అప్పుల ఊబిలో తెలుగు విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం కానుందా? అమెరికాకు పంపిస్తే మన బిడ్డల లైఫ్ సెటిల్ అవుతుంది, డాలర్లలో సంపాదిస్తారు అని ఆశపడి లక్షలాది మంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను అమెరికాకు పంపుతున్నారు. ఒకప్పుడు అమెరికా అంటే అవకాశాల గని, కానీ 2026 నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. చదువు అయిపోయాక, ఉద్యోగం దొరకక, H1B వీసా స్పాన్సర్షిప్ అందక అప్పుల బాధ, ఇటు సొంతూరికి రాలేని పరిస్థితి. ఇలా వేలాది మంది తెలుగు విద్యార్థులు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు ఎందుకు ఆందోళన చెందాలి? ఈ ప్రత్యేక కథనం మీకోసం. పాయింట్ నెంబర్ 1, 3.7 లక్షల మంది ఓపీటీ హోల్డర్ల ఆందోళన. అమెరికాలో ఇప్పుడు సుమారు 3.7 లక్షల మంది విద్యార్థులు ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాలంలో ఉన్నారు. ఇందులో సుమారు 60% మంది తెలుగు విద్యార్థులే. 2026 నాటికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ ఆటోమేట్ అయ్యాయి. కంపెనీలు ఫారినర్స్ను నియమించుకోవడానికి భయపడుతున్నాయి. ఉద్యోగం లేక వీసా స్టేటస్ కోల్పోతామనే భయంతో కొందరు అక్రమ మార్గాల్లో నకిలీ సర్టిఫికెట్లతో గడపడానికి ప్రయత్నిస్తున్నారు. అది వారి భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెడుతుంది. పాయింట్ నెంబర్ 2, ఏఐ దెబ్బ వీసా స్పాన్సర్షిప్ అసాధ్యమా? ఎస్, గతంలో సాఫ్ట్వేర్ కోడింగ్ తెలిస్తే చాలు, కంపెనీలే వెతుక్కుంటూ వచ్చి స్పాన్సర్ చేసేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఏఐ టూల్స్ రావడంతో ఒక్కొక్క కంపెనీలో 10 మంది చేసే పనిని ఒకే వ్యక్తి ఏఐ సాయంతో చేస్తున్నాడు. దీనివల్ల కంపెనీలకు కొత్తగా జూనియర్ల అవసరం తగ్గింది. 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన వేజ్ వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ వల్ల తక్కువ జీతం వచ్చే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు వీసా దొరకడం గగనమైపోయింది. ఇది మన విద్యార్థులకు భారీ ఎదురు దెబ్బ. ఇక పాయింట్ నెంబర్ 3, ఆర్థిక భారం, తల్లిదండ్రులపై పెనుభారం. నిజంగానే విద్యార్థులు తమ చదువు కోసం సగటున 60 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు అప్పులు చేస్తున్నారు. ఉద్యోగం దొరకక, ఉన్న అప్పులకు వడ్డీలు కట్టలేక విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అమెరికాలో బతకడానికి అవసరమైన ఖర్చు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆకాశాన్ని తాకుతుంటే ఇంట్లో తల్లిదండ్రులు నెలకు ₹1,00,000 వరకు పంపించాల్సిన పరిస్థితి. ఇది ఒక విషవలయంగా మారింది. ఇక నెంబర్ 4, సామాజిక ఒత్తిడి. ఏం సమాధానం చెప్పాలి? నిజంగానే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య సమాజం, బంధుమిత్రుల ఒత్తిడి. మావాడు అమెరికాలో ఉన్నాడు అని ఊర్లో గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు ఉద్యోగం లేదని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో అనే భయంతో విద్యార్థులు బయటపడలేకపోతున్నారు. భారత్కు తిరిగి వెళితే పరువు పోతుందనే భయం, అక్కడి అప్పులు ఎలా తీర్చాలో తెలియని అయోమయం వారిని ఆత్మహత్యల వైపు లేదా తీవ్రమైన డిప్రెషన్ వైపు నడిపిస్తున్నాయి. ఇక నెంబర్ 5, కొత్త తరం మారుతున్న వైఖరి. ఇప్పుడున్న పరిస్థితిని గమనించి తెలివైన విద్యార్థులు తమ కెరీర్ మార్గాలను మారుస్తున్నారు. స్టూడెంట్ వీసా కేవలం ఒక మార్గమా? కొందరు అమెరికా వెళ్ళి కేవలం ఉద్యోగం కోసం కాకుండా ఇతర దేశాలకు వెళ్ళడానికి లేదా అక్కడ కొత్త కోర్సులు చేస్తూ సమయం గడపడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు సరైనదో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సో అమెరికా కళ ఎప్పుడు అందమైనదే, కానీ అది ఇప్పుడు ఖరీదైనది మరియు ప్రమాదకరమైనదిగా మారింది. తల్లిదండ్రులు కేవలం డాలర్ల మోజులో పడి అప్పులు చేసి పిల్లలను పంపే ముందు ప్రస్తుత అమెరికా ఆర్థిక పరిస్థితులను, అక్కడి వీసా నిబంధనలను 1కి 10 సార్లు ఆలోచించాలి. పిల్లల మీద ఒత్తిడి పెంచడం కంటే వారిని వాస్తవికతకు సిద్ధం చేయడమే ఇప్పుడు అవసరం. మరిన్ని వాస్తవ పరిస్థితుల విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మై టీవీ.